హలో అందరికీ వెల్కమ్ టు గుమ్మగుమ్మలాడే వంటిల్లు. ఈరోజు వచ్చేసి చిన్నపిల్లలు బరువు పెరగాలన్నా హెల్తీగా తినిపించాలి అన్నా ఓట్స్తో ఇలా ఒకసారి కిచిడీ చేశారు అంటే చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే నైట్ డిన్నర్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. అంత సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోనే వెజిటేబుల్స్ వేసుకోండి. నాకు ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ నేను ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక క్యారెట్, ఒక బీట్రూట్, అలాగే ఒక 4-5 జీడిపప్పులను వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఎర్రపప్పును కూడా వేసి ఇప్పుడు అందులోనే సేమ్ పప్పు క్వాంటిటీ ఎంత ఉందో అంత క్వాంటిటీలో ఓట్స్ తీసుకోండి. అంటే 4 టేబుల్ స్పూన్ల వరకు ఓట్స్ తీసుకున్నాను. ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి అవి కాస్త వేగి ఆయిల్లో టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కారం అనేది ఏం వేయట్లేదు కాబట్టి పచ్చిమిరపకాయలు కింద ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. చిన్నపిల్లలకు కాబట్టి, లేదు అంటే మీరు ఆ నెయ్యిలోనే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే అంటే నాకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల 4 టేబుల్ స్పూన్ల పప్పు, 4 టేబుల్ స్పూన్ల ఓట్స్ అంటే ఒక కప్పు వరకు అయినాయి అనమాట. ఇప్పుడు ఈ కప్పుకి కొలత ప్రకారం 2.5 కప్పుల వరకు వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కలర్ కోసం కాస్తంత పసుపు కూడా వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 నుండి 4 విజిల్స్ వస్తే మనకి మెత్తగా మ్యాష్ అయిపోతుంది అనమాట. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా 3 నుండి 4 విజిల్స్ రావాలి, అప్పుడే మెత్తగా ఉడుకుతుంది. ఇలా నేను 4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, అంటే మనకి వాటర్ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా అండ్ మంచిగా మెత్తగా ఉడికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ స్టేజ్లోనే మీకు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని మళ్ళీ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇలా మ్యాషర్తో మెత్తగా మెదుపుకున్నారు అంటే మనకి ఈ ఓట్స్ కిచిడి అనేది రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది. చిన్నపిల్లలు బరువు పెరగాలి అనుకున్నా, హెల్తీగా తినట్లేదు వాళ్ళు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఇక్కడ క్యారెట్, బీట్రూటు, అలాగే వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఇవ్వచ్చు అండ్ ప్రోటీన్ ఫుడ్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.